హాయ్, అందరికీ నమస్కారం. ఇసుక రవ్వలు ఏరితే ఇన్ని బియ్యం వచ్చాయి. ఏంటది, ఈ కాలంలో కూడా ఇంకా ఇసుక రవ్వ ఏరాల్సి వస్తుందా? ఊరికే చెప్పాను. ఆ రైస్ పేరే అది, ఇసుక రవ్వ. వెరైటీ అది, ఇసుక రవ్వలు. ఇది కూడా మన దేశవాళీ వరి ధాన్యంలలో ఒక రకం. ఇక ఈ బియ్యంని కడిగిన నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోవచ్చు, హెయిర్ వాష్ చేసుకోవచ్చు. అమ్మాయిలకైతే వెజినల్ వాష్కి కూడా పనికి వస్తుంది. ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. స్నానం చేసిన తర్వాత మనకి ఎక్కడ అవసరమో బాడీ పార్ట్లో అక్కడ కడుక్కోవాలి. మళ్ళీ సోప్ వాడొద్దు. తల స్నానమైనా సరే ఆఫ్టర్ హెడ్ బాత్ అలా పోసేసుకుంటే కండిషనర్ లాగా పనిచేస్తుంది. స్కిన్ ఇరిటేషన్స్ అలాంటివి ఉంటే హీల్ చేసే ప్రాపర్టీ ఉంటుంది వీటికి. ఏ రైస్ అయినా మన దేశవాళీ రకాల్లో ముదురు రంగు అయినా పర్వాలేదు, తెల్లగా ఉండే బియ్యంని కడిగినా పర్వాలేదు, అయితే రసాయన రహితంగా ఉండాలి. ఈ కొంచెం బియ్యం ముందు రోజు రాత్రి నానబెట్టాను. పొద్దున ఓమ్ని కాలేజ్కి సో వాడి మందం మాత్రమే పొద్దున చేశాను. పొద్దున ఈ అన్నం వండే ముందు చూసారు కదా, పైన ఇన్సెట్లో మామిడికాయ ఉడికిస్తున్నాను. అసలు లంచ్ బాక్స్లోకి ఆ మామిడికాయతో చేసిన రెసిపీనే. అయితే ఆ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయలేకపోతున్నాను, కాబట్టి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా ఎమ్మిగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఈ పల్లీలు రాత్రి నానబెట్టాను కదా, పొద్దున ఒకసారి కడిగి ఆ నీళ్ళని తీసేసుకోవాలి. అలా జాలీలో కాసేపు ఉంచితే నీళ్ళన్నీ వడిసిపోతాయి. మనకి చెప్తూ ఉంటారు కదా, అన్నం వండినప్పుడు వార్చి తింటే మంచిది అని. అలా వార్చడానికి కారణం ఏంటంటే ఆ నీళ్ళలో ఫైటిక్ యాసిడ్ ఉంటుందంట. అవి ఏంటంటే ఆ పదార్థాలలో ఉండే న్యూట్రియంట్స్ని మన బాడీకి సరిగా అందకుండా చేస్తుందంట. ఒక్కో రైస్ వెరైటీలో ఒక్కో రకంగా ఉంటుంది. అసలు ఇప్పుడు అందరూ తినే సోనా మసూర్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుందంట. దానివల్ల అందరికీ సమస్యలు ఆల్రెడీ అర్థమవుతున్నాయి కదా. అందుకోసమే మన దేశవాళీ ధాన్యాలకి షిఫ్ట్ అవుతున్నారు అందరూ కూడా. ఇక ఆ గంజిని కలి చేసుకుంటాం కదా, అంటే ఫర్మెంటెడ్ ప్రోబయాటిక్ డ్రింక్ లాగా తాగుతాం కదా, అప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. అంటే ఆ ఫైటిక్ యాసిడ్ వల్ల ఏదైతే నష్టం అనుకుంటామో అది జరగదు, వేరే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇదిగోండి, ఇలా ఇచ్చాను బాబుకి బ్రేక్ఫాస్ట్. పప్పు కూడా అన్నంలోకి లంచ్ బాక్స్లో పెడుతున్నాను కదా. వండే ముందు రైస్ గ్రీన్ చిన్నగా ఉంది, వండిన తర్వాత మంచిగా కాస్త పెద్దగానే వచ్చింది. ఛానల్లో ఎన్నోసార్లు మామిడికాయ చారు చూపించాను కదా, ఒక చిన్న వేరియేషన్తో మామిడికాయ దప్పడం చేశాను. లంచ్ బాక్స్లో పప్పు కలిపేటప్పుడు వేళ్ళతో కలిపిన దప్పడం మాత్రం చాలా వేడిగా ఉంది. చెయ్యి పెట్టానంటే అయిపోతుంది నా పని. అందుకోసమే స్పూన్ పెట్టి కలిపాను. నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో మెంతి మొలకలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.